వైసీపీ 5 ఏళ్ల పాలనలో జనం విసిగిపోయారు. రాష్ట్రం 50 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందన్న ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ అధికారానికి వచ్చిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ పరిస్థితిలో ఏ మార్పు రాలేదని జనం వాపోతున్నారు. కొత్తగా ఎమ్మెల్యేలైన వారు పార్టీ క్రమశిక్షణను పాటించకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తుంటే అధిష్టానం తలపట్టుకు కూర్చుంటోంది. ఈ క్రమంలో తిరువూరు ఎమ్మెల్యే అయిన నిన్నటి విశ్లేషకుడు కొలికిపూడి శ్రీనివాసరావు నెంబర్ 1 ఉల్లంఘన వీరుడుగా మారారు. ఇష్టానుసారం వ్యవహరిస్తూ అందరి మీద తగవులకు వెళ్తున్నారు. ఎన్నికల్లో తనకు మద్దతిచ్చిన వారినే ఆయన తోలనాడుతూ వివాదాలకు కేంద్ర బిందువయ్యారు. ఒక వైసీపీ నేత ఇంటిని పడగొట్టేందుకు స్వయంగా జేసీబీ తీసుకెళ్లిన కొలికిపూడిని అధినేత చంద్రబాబు పిలిచి మందలించినా ఆయన తీరులో మార్పు రాలేదు. కొలికిపూడిపై మరికొన్ని ఆరోపణలు కూడా వచ్చాయి. మహిళా ఉద్యోగులకు వాట్సాప్ నెంబర్లపై అసభ్యకరమైన సందేశాలు పంపిస్తూ కొలికిపూడి వారిని వేధిస్తున్నారని, అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని మహిళలు టీడీపీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. ఇటీవల తిరువూరు మండలంలోని చిట్టేలలో మహిళలు ప్రధాన రహదారిపై నిరసన ప్రదర్శనకు దిగారు. కొలికిపూడిపై తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఉద్యమం తీవ్రం చేస్తామని హెచ్చరించారు. మరోపక్క మీడియా ప్రతినిధులను అగౌరవపరిచిన ఆరోపణలకు సంబంధించి కొలికిపూడిపై టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి. ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఒత్తిడి రాగా వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు తిరుమల డిక్లరేషన్ వివాదంలో చిక్కుకున్నారు. తిరుమలలో స్వామివారి దర్శనానికి వచ్చే అన్య మతస్థులు డిక్లరేషన్ ఇవ్వాల్సుంటుంది. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల పర్యటనను ఖరారు చేసుకుని చివరి క్షణంలో రద్దు చేసుకున్నారు. వైఎస్ జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సుంటుందనే కారణంతోనే తన పర్యటనను రద్దు చేసుకున్నారనే విమర్శలు బలంగా వినిపించాయి. సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటన సందర్భంగా కూడా డిక్లరేషన్ వివాదం చెలరేగింది. చంద్రబాబు పర్యటన సందర్భంగా పలువురు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు సైతం తిరుమలకు వచ్చారు. వీరిలో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా కూడా ఉన్నారు. అయితే మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్య మతస్థుడు అయినప్పటికీ తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వలేదని, ఇవ్వకుండానే స్వామివారి దర్శనం చేసుకున్నారని వైసీపీ ఆరోపించగా దానికి టీడీపీ వైపు నుంచి ఇంకా సమాధానం రాలేదు. గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే థామస్ డిక్లరేషన్ పైన సంతకం చేశారని తెలుస్తోంది. ఆయన క్రిస్టియన్ కావడంతో డిక్లరేషన్ పై సంతకం చేశారని చెబుతున్నారు. అయితే క్రిస్టియన్లకు ఎస్సీ రిజర్వేషన్ వర్తించదని అందరికీ తెలిసిందే. బీసీ రిజర్వేషన్ మాత్రమే ఉంటుంది. అలాంటప్పుడు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన గంగాధర నెల్లూరు నుంచి రిజర్వేషన్తో ఆయన పోటీ చేయడమే అక్రమం అవుతుందని వైసీపీ నేతలు అంటున్నారు. మరి దీనికి టీడీపీ సమాధానం ఏంటో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.